అందరికీ నమస్కారం. బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కరిగిపోవాలనుకుంటున్నారా? చాలామంది మనకి ఇచ్చే ఫస్ట్ సలహా ఏంటో తెలుసా? ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ రసము కొంచెము తేనె వేసుకుని తాగండి అంటారు. సూపర్ రిజల్ట్ ఉంటుంది అని చెప్తారు. కానీ ఇలా రోజు ఉదయాన్నే నిమ్మకాయ నీళ్ళు తాగడం వల్ల మీ శరీరంలో ఎలాంటి ఘోరమైన నష్టాలు జరుగుతాయో మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. బరువు తగ్గడం పక్కన పెడితే ఇది మీ పళ్ళను, మీ కడుపుని ఎంతలా పాడు చేస్తుందో తెలుసా? రేపటి నుండి అస్సలు తాగరు. అసలు నిమ్మకాయ నీళ్ళ వల్ల వచ్చే లాభాలు ఏంటి? దాని వెనుక ఉన్న డేంజరస్ నష్టాలు ఏంటి? ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది చివరిలో తాగేటప్పుడు చేయకూడని ఒక పెద్ద తప్పు గురించి చెప్పబోతున్నాను. ముందుగా దీనివల్ల వచ్చే లాభాలేంటో మాట్లాడుకుందాం. నిమ్మకాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రాత్రంతా మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్, వ్యర్థాల అన్నిటినీ ఉదయాన్నే ఈ నీళ్ళ వల్ల బయటకు పంపించేస్తాయి. దీనివల్ల మీ స్కిన్ గ్లో కూడా అవుతుంది. డైజెషన్, ఉదయాన్నే ఇది తాగడం వల్ల లివర్ యాక్టివ్ అయ్యి బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. థైరాయిడ్ బెనిఫిట్స్, మెటబాలిజం బూస్ట్, ఇది మీ మెటబాలిజం రేటును పెంచి క్యాలరీలను త్వరగా బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే వెయిట్ లాస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నష్టాలు ఏంటో తెలుసుకుందాం. ఇదంతా బాగానే ఉంది కదా, మరి నష్టాలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏదైనా సరే అతిగా చేస్తే అమృతం కూడా విషమవుతుంది. నిమ్మకాయ నీళ్ళ వల్ల సిట్రిక్ యాసిడ్ వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు రోజు ఉదయాన్నే డైరెక్ట్గా ఆ నిమ్మరసాన్ని పళ్ళకి తాగితే మీ పంటిపైన ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ ఎనామిల్ కరిగిపోతుంది. దీనివల్ల పళ్ళు పుచ్చిపోవడం, చల్లటి నీళ్లు తాగితే పళ్ళు గుంజడము స్టార్ట్ అవుతుంది. కడుపులో మంట, ఎసిడిటీ, అల్సర్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండడం వల్ల పరగడుపున ఈ యాసిడ్ వాటర్ని తాగితే కడుపులో మంట, గుండెలో మంట విపరీతంగా పెరిగిపోతాయి. నిమ్మరసము న్యాచురల్గా డయూట్రెంట్ లాగా పనిచేస్తుంది. అంటే ఇది తాగడం వల్ల ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ మీరు సరిగ్గా నీళ్లు తాగకపోతే మీ బాడీలో డీహైడ్రేట్ అయిపోయి నీరసం వచ్చేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నిమ్మకాయ నీళ్ళు తాగేయడం ఆపేయాలా? అవసరం లేదు, కానీ తాగే పద్ధతిని మార్చాలి. మొదటిది, నిమ్మకాయ నీళ్ళు ఎప్పుడు డైరెక్ట్గా గ్లాసులతో తాగడం మానండి. ఒక స్ట్రా వాడి తాగండి. దీనివల్ల ఆ ఎసిడిక్ మీ పళ్ళను తగలకుండా చేస్తుంది. రెండవది, తాగిన వెంటనే మంచినీళ్ళతో నీటిని పుక్కిలించి ఊసేయండి, కానీ వెంటనే బ్రష్ కూడా చేయకూడదు. మూడవది, మరీ వేడి నీళ్ళల్లో కాకుండా గోరువెచ్చని నీళ్ళల్లోనే నిమ్మరసం కలపండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల వచ్చే లాభాలు మరియు నష్టాలు. మీలో ఎంతమంది రోజు ఉదయాన్నే ఇది తాగుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని జెన్యూన్ హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.